సో గైస్ మనం ఇజ్రాయెల్ నుంచి ఏం నేర్చుకోవాలంటారు? సో మహా అయితే 1 నుంచి 1,50,00,000 ఉండే జనాభా అనే చిన్న దేశం అనే ఇజ్రాయెల్ నుంచి ఇండియా ఏమైనా నేర్చుకోవాలంటారా? దాదాపు 150 కోట్ల జనాభా ఉండే ఇండియా ఇజ్రాయెల్ నుంచి మనం నేర్చుకోవాలంటారా? ఖచ్చితంగా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే 1972లో ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ అథారిటీస్ని జూస్ అని చెప్పేసి పాలస్తీన్ ఉగ్రవాదులు వచ్చేసి కాల్చి చంపి రకరకాల దేశాలకి పారిపోవడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి వ్రాత్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఇజ్రాయెల్ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దాదాపు 15 years కష్టపడి ప్రపంచంలో ఉన్న ప్రతి మూలకి దూరి ప్రతి ఒక్కరిని కూడా చంపేయడం జరిగింది. సో ఇక్కడ ఇజ్రాయెల్ ఒకటే చెప్పాలనుకుంది, సో ఇఫ్ యూ వాంట్ ఫక్ విత్ ద జూస్ ఐ విల్ నెవర్ లీవ్ యూ అని చెప్పేసి 15 years కష్టపడి మరి ఇది చేసి చూపించింది. అలాంటిది బంగ్లాదేశ్లో ఈ రోజు హిందూస్ మీద ఇంత అరాచకం జరుగుతున్నప్పుడు సో ఈవెన్ ఇండియాలో ఉన్న సెలబ్రిటీస్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏ బంగ్లాదేశ్లో జూస్కి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే ఈ పాటికి ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ అన్ని కూడా బంగ్లాదేశ్ మీద ఉంటాయి. సో అట్లాంటిది ఇండియన్ స్టిల్ సైలెన్స్ గానే ఉంటున్నాము. మన పాస్ట్ అంతా కూడా మనకు అలాగే చెప్తుంది, ఒక చంప మంది కొడితే ఇంకో చంప చూపించడం వల్లే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి. బట్ డార్క్ రియాలిటీ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ అనే ఒక వ్యక్తి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఎన్నోసార్లు బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయగా వాళ్ళు మేము భరించలామని చెప్పేసి వెళ్ళిపోయారు. బట్ మన సొసైటీ మనకు అది నేర్పించలేదు. ఎప్పుడు కూడా ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించాలనే కాన్సెప్ట్ మాత్రమే చూపించింది. సో అందువల్లే స్టిల్ ఇండియా అంతా కూడా ఇంత పీస్ఫుల్గా రన్ అవుతుంది. సో నేనేమంటానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీద వాయిస్ రైజ్ చేయమని చెప్పేసి. ఇక్కడ పాలిస్తీన్ గాజాలో అంత యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు రైజ్ చేసిన వాయిస్ ఇండియాలో ఇప్పుడు మనకి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్లో ఎందుకు రైజ్ చేస్తలేదు అనేది నా క్వశ్చన్ మార్క్. అండ్ ఈరోజు సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా ఇండియాలో డోర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ ఎవరైనా కూడా వాలంటీర్గా మన దేశంలోకి వచ్చేవచ్చు అని చెప్పేసి ఈ రోజు డోర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ కొంతమంది ప్రముఖులు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా దీన్ని వాయిస్ రేస్ చేస్తుంటే ఇది ఒక నేషనల్ ఇష్యూగా మారుతుంది. ఎందుకంటే నేషనల్ మీడియా అనేది మనల్ని ఎప్పుడూ కవర్ చేయదు. వెస్టర్న్ మీడియా ఆల్వేస్ సపోర్టెడ్ టు ద అదర్ కంట్రీస్. ఇండియా మీద ఎప్పుడు కూడా వాళ్ళకి చులకన భావమే. సో దీని మీద ప్రతి ఒక్కరు మాట్లాడాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.